హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. టెహరాన్ పరిసర ప్రాంతాల్లోని విద్యుత్ సబ్స్టేషన్ల సమీపంలో అమెరికా దాడులకు దిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వివాదమే ఈ దాడులకు ప్రధాన కారణం. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని అమెరికా హెచ్చరించినప్పటికీ ఇరాన్ తన పట్టు వీడలేదు. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ బోర్డులు పెడుతూ మొండికేస్తోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా ప్రభుత్వం క్షిపణులతో తన డిమాండ్ను ఇరాన్కు గుర్తు చేసింది. మరోవైపు అమెరికా దాడులకు ఇరాన్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై దాడులు కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఇప్పటివరకు కేవలం శత్రు నౌకలనే అడ్డుకుంటున్నామని, ఒకవేళ దాడులు కొనసాగితే హార్ముజ్ జలసంధిని ప్రపంచానికి పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిపై తమ పట్టు నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై భారీగా రవాణా రుసుము వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఒక్కో నౌక నుంచి ఏకంగా $2 మిలియన్ అంటే సుమారు 18.8 కోట్ల రూపాయలని సుంకంగా విధించింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి అయ్యే ఖర్చులను భరించేందుకే ఈ పన్ను విధిస్తున్నామని, ఇది ఇరాన్ యొక్క కొత్త సార్వభౌమ పాలనకు నిదర్శనమని టెహరాన్ ప్రకటించింది. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ మాత్రం తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు తప్ప మిగిలిన అందరికీ హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా గనక తమ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తే మరుక్షణమే ఇజ్రాయెల్లోని కీలక ఇంధన సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరిక జారీ చేసింది.